నమస్కారం. డాన్ మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే 36 సంవత్సరాల వయసున్న జర్నలిస్ట్ వర్ధన్ తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులోని తన నివాసంలో ఫ్యాన్ కు ఊరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు. నా చావుకు తమ్మిశెట్టి రంగా సురేష్, దేవా శివప్రసాద్ కారణమని వర్ధన్ ఆ సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. వీరిద్దరూ రచ్చ మీడియా యూట్యూబర్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిందే. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ బాదం శ్రీనివాస్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ ఆదిప్రసాద్ వెల్లడించారు. జర్నలిస్ట్ వర్ధన్ అకాల మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్ధన్ మృతికి కారణమైన వాడిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. వర్ధన్ రచ్చ మీడియాలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత తమ్మిశెట్టి సురేష్, దేవా శివ వాట్సాప్ గ్రూప్ లో హర్షవర్ధన్ ను నిందిస్తూ పోస్టులు పెట్టినట్లు సమాచారం. అందుకు సమాధానంగా వర్ధన్ కూడా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ఆయనను వారిద్దరూ వేధించినట్లు తెలుస్తోంది. ఇటీవల వారు ఓ పోలీస్ అధికారిని ఆశ్రయించి వర్ధన్ ను పిలిచి హెచ్చరించాలని అడిగారని పలువురు చెబుతున్నారు. ఆ అధికారి కూడా వర్ధన్ కు వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక తనకు న్యాయం జరగదని, వారిద్దరి వేధింపులను భరించలేనన్న మనస్తాపంతో వర్ధన్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని, వినికిడి సెల్ఫీ వీడియో మొత్తం బయటకు రాలేదని, అందులో కొంత భాగమే బయటకు వచ్చిందని తెలుస్తోంది. పూర్తి వీడియో లభిస్తే సమగ్ర వివరాలు వెల్లడి అయ్యే అవకాశం. నా చావుకి తమ్మిశెట్టి రంగసురేష్ అతనే కారణం. అతనితో పాటు ఉండు దేవాశివ వాళ్ళిద్దరే కారణం నా చావుకి.